జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ రోజా గారు. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. Now it's time to welcome our very own laughing star, Tower Star Nag Babu garu. సుడిగాలి సుధీ టీమ్ లీడర్ గా మానేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలెట్టాడు. కానీ పాత బుద్ధులు ఎక్కడికి వెళ్తే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా కామెడీ ట్విస్ట్ ఉంది. ఈ కామెడీ ట్విస్ట్ ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీ along with his team. So let's welcome them. నా పేరు రియల్ ఎస్టేట్ రంగారావు. నేను ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ అంటే సిటీకి సెంటర్లో ఉన్న కాస్ట్లీ స్థలాన్ని కూడా చాలా చీప్గా కొనగలను. సిటీకి అవుట్స్కట్స్లో ఉన్న చాలా చీప్ స్థలాన్ని కూడా చాలా కాస్ట్లీగా అమ్మగలను. అవసరమైతే ఒక స్థలం ఇద్దరు కూడా అమ్ముతాను. నేను రీసెంట్గా రష్మికి ఒక స్థలం అమ్మాను. రష్మికి తెలియని విషయం ఏంటంటే ఆ స్థలం ఆల్రెడీ అనసూయగా అమ్మేశాను. మా పిచ్చోళ్ళు ఇద్దరు రోజు ల్యాండ్ దగ్గర సెల్ఫీలు తిరిగి ఐ గాట్ మై ఓన్ ల్యాండ్ అని చెప్పని ఫేస్బుక్లో పోస్టులు చేసుకుంటున్నారు. ఇంకా నమ్మకం లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ప్రస్తుతం నాగబాబు గారు ఉంటారు, ఇల్లు కూడా నేను ఆయనకి అమ్మింది. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే అదే స్థలం వాళ్ళ అబ్బాయి వరుణ్ తేజ్కి 2 ఏళ్ళ కిందటే అమ్మేశాను. వరుణ్ కూడా తెలియని విషయం ఏంటంటే అదే స్థలం వాళ్ళ చెల్లి నిహారికకి 10 ఏళ్ళ కిందటే అమ్మాను. చెక్కులు తీసుకున్నావా? తీసుకున్నాక చెక్కులు 3 సంతకాలు చూసుకోసారి. డాడీ మీరు అలా చేయడం తప్పు డాడీ. అరే ఫోన్. హలో సార్ రియల్ ఎస్టేట్ రంగారావు గారండి. నేనే మాట్లాడతాను. ఎవరు మాట్లాడతారండి? సార్ నేను ప్రకాష్ మాట్లాడుతానండి. యూఎస్ నుంచి కాల్ చేశానండి. కాల్ చేశారా? సార్ చెప్పండి, ఎలా ఉన్నారు? ఎందుకంటే గట్టి కరుస్తున్నారు? అదే వినపడుతూ లేదని గట్టిగా మాట్లాడుతున్నా. యూఎస్ కాలనా? సార్ నేను ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చాను సార్, మీరు రావచ్చా? అదే ప్లేస్ వచ్చాను. మీరు సైడ్కి వచ్చాడు. నో ప్రాబ్లం, మన దగ్గర ఉన్నది ల్యాండ్. వచ్చేస్తాను. ఓకే ఏముంది, రష్మికి అనసూయగా అమ్మింది, ఇడికి కూడా అమ్మాడు. మిస్టర్ రియల్ ఎస్టేట్ రంగారావు, మీరు ప్రకాష్. ఎస్ యూఎస్ నుంచి వచ్చారు. యూఎస్ నుంచి వచ్చాను. మనిషిలాగే ఉన్నారు. యూఎస్ లో ఉంటున్నారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటారు అనుకున్నా. లేదు అక్కడే. యూఎస్ ఎప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడు 10 minutes బ్యాక్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యా. 10 minutes బ్యాక్ ల్యాండ్ అయ్యారా? అదేంటి, శంషాబాద్ నుంచి అక్కడ రావడానికి 1 గంటన్నర పడుతుంది కదా. దారిలో దిగిపోయాను, టైం అవుతుందని. మీరు యూఎస్ లో ఏం చేస్తుంటారు? పాలాపారం. పాలాపం ఏమో మిగిలితే సార్? ఎన్ని మిగిలింది? లాస్ట్ అంతా మీద 1 లీటర్ మిగులుతుంది నాకు. పాలాపారంలో పాలు మిగిలితే అనలేదు సార్, డబ్బులు ఏమైనా మిగులుతాయి మీకు? డబ్బులు బ్రహ్మాండం మిగిలితే. బ్రహ్మాండం మిగులుతాయి? సార్ ఎలా మిగులుతాయి? ఎలా మిగలమేంటి? ఇక్కడ ఇండియాలో పాలు ఏం కలుపుతారు? నీళ్ళు కలుపుతాము. మీరే కలుపుతారు? అక్కడ ఏం కలపం, నీళ్ళే పాలని చెప్పి అమ్మేస్తుంటాం. నీళ్ళే పాలని చెప్పి అమ్మేస్తారా? మరి వైట్ కలర్ ఉండాలి కదా సార్, డౌట్ రాదు వాళ్ళకి. వైట్ కలర్ ఎలా వస్తుంది? ఈ గోడకేసి సున్నంలో కలిపేస్తాం అయ్యా. గోడకేసి సున్నంలో కలిపేస్తారా? తెలిసిపోతే తెలిసిపోద్ది. ఊరుకోరు కదా సార్, అందుకే వచ్చారు అక్కడి నుంచి అడిగి. అక్కడ యుఎస్ లో వండర్ ఏంటి సార్? ఎందుకుంటారు? ఉదయం టిఫిన్ వండుతారు, మధ్యాహ్నం భోజనం వండుతారు, రాత్రి టిఫిన్ అన్ని వండుతారు. అక్కడ యుఎస్ లోని జనాలు అందరూ తెల్లగా ఎందుకుంటారు? సూర్యుడు రాడయ్యా అక్కడికి. సూర్యుడు రాడా? సన్ రైజ్ పడ సూర్యుడు రాడు అక్కడికి. ఎందుకు రాడు సార్ అక్కడ సూర్యుడు? ఆ సూర్యుడికి వీసా లేదయ్యా అక్కడ. ముందు సైట్ చూపించు. సైట్ ఇవ్వండి, ఇదే 200 గజాలు మొత్తం. ఇక్కడ వంట గది, ఇక్కడ దేవుడి గది, ఇక్కడ బెడ్రూమ్, వాష్రూమ్. హలో
ఏంటి వంటగది బెడ్రూమ్ వాష్రూమ్ కిచెన్ అన్నావు? అంత సినిమా లేదు. మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ పడుతుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ పక్కనే బస్ స్టాండ్. పక్కన బస్ స్టాండ్. ఎయిర్పోర్ట్ పక్కన బస్ స్టాండ్. మరి రెండు పక్కన ఎందుకనే డౌట్? బస్సులోనే కదా ఎయిర్పోర్ట్ కి వచ్చేది. బస్ అయిపోతే పక్కన MMTS ఉంది చూడలేదా? 200 దాంట్లోనే 200 గజాలే. ఇక్కడ ఐటీ పార్క్. అక్కడ చిల్డ్రన్స్ పార్క్. ఇక్కడ ఏమో జేమాక్స్. అదేంటి? హైదరాబాద్ లో ఐమాక్స్ ఉంది తెలుసా? ఇది జేమాక్స్. జే ఏంటి? అయిన తర్వాత జేనేగా వచ్చేది. వెనకతలు చూసావా? ఏంటది? అక్కడ ఏం లేదు చూడొద్దు అంటున్నా. ఇట్రా కాదు మరి నేను ఎక్కడ కట్టుకోవాలి ప్లేస్ ఇంతకి? ఈ జాన ప్లేస్ ఉంది కదా, దీంట్లో కట్టుకోవడమే. ఈ జాన ప్లేస్ ఇల్లు కట్టుకుంటావా? జాన ప్లేస్ ఇల్లు కట్టడం ఏంటి? మీరు ఎక్కడ కట్టరా అమెరికాలోని? అలా కడతామయ్యా? అలా కట్టమంటే ఇక్కడ జాల ప్లేస్ చిన్న పోల్ వేస్తావు, పోల్ మీద ప్లేట్ వేస్తావు, అక్కడ ఇల్లు కట్టుకుంటావు, మళ్ళీ పోల్ వేస్తావు, మళ్ళీ ప్లేట్ పెడతావు, మళ్ళీ ఇల్లు కట్టుకుంటావు. మరి బోర్ ఎలాగేస్తాం? వేసే పంపే బోరు కదా. అలా కదయ్యా, నాకు ఒక 100 ఎకరాల ప్లేస్ కావాలయ్యా. 100 ఎకరాలు ఉంటది ఇది. అలాగా? ఇగో కింద నుంచి పైకి 100 ఎకరాలు. కింద నుండి పైకి 100 ఎకరాలా? ఏ డౌటా? అరే టేప్ తండ్రా. వద్దులే. ఇగో నీకు అది ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. నీకు ఈస్ట్ ఫేస్ కావాలా? ఈస్ట్ తిప్పుకోవడం ఇల్లు. దీన్నే వెస్ట్ ఫేస్ కావాలంటే దీన్ని తిప్పితే వెస్ట్ అయిపోద్ది. నార్త్ ఫేస్ కావాలంటే అటు, సౌత్ ఫేస్ కావాలంటే ఇటు. నీ ఇష్టం. ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ తిప్పుకోవడమే. బాగుందయ్యా. అంతే మరి. ఏంటి ఇండియా అంత డెవలప్ అయింది అనుకుంటున్నావు? చాలా బాగా డెవలప్ అయింది. మంచి ప్లేస్ ఏమంటే ఇది కాదు, వేరే ప్లేస్ అంటే చూపించచ్చు. వేరే ప్లేస్ అంటే మొన్న పక్కన సైడ్ చిరంజీవి గారు కొన్నారు. చిరంజీవి గారు కొన్నారా? ఆ పక్క ప్లేస్ ఖాళీ ఉందా? పోనీ పక్క ప్లేస్ ఖాళీ కానీ మొన్న చరణ్ కావాలని చెప్పని అన్నారు. అదే అర్థం కావట్లా. మనకి ప్లేస్ కావాలంటే ఏం చేయాలి? ఒక్క నిమిషం చిరంజీవి గారిని అనుకుంటా. చిరంజీవి గారు ఫోన్ చేస్తావా? చిరంజీవి గారికి ఫోన్ చేస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారికి. మెగాస్టార్ చిరంజీవి గారికి. నాగబాబు గారికి. చిరంజీవి గారికి ఫోన్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ బ్రదర్. వారే నీ అయ్యా పవన్ కళ్యాణ్ గారి పెద్ద అన్నయ్య, నాగబాబు గారికి పెద్ద అన్నయ్య, మన నిహారికకి ఏమో పెదనాన్న, వరుణ్ తేజ్కి ఏమో పెదనాన్న, సుధీర్ కూడా పెదనాన్న. హలో హలో పెదనాన్న ఎవరు? చిరంజీవి గారు చెప్పమ్మా. ఇప్పుడు మన ల్యాండ్ ఒకటి అమ్మాం కదా సార్ మీకు. ఆ పక్కనే ల్యాండ్ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్. సుధీర్ చెప్పాను కదా, అది చెర్రీకి గిఫ్ట్ ఇస్తాను చెప్పి. గిఫ్ట్ ఇంపాసిబుల్. ఎందుకలా గెలుస్తున్నావు? నీకెంత నీకెళ్ళ తెలుసు? సార్ మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ సార్ చెర్రీ గారికి ఒకసారి ఫోన్ థ్యాంక్ యూ. చెర్రీ గారికి ఫోన్, పవన్ కళ్యాణ్ ఫోన్, వాళ్ళందరూ ఏమంటే నీళ్ళ ఖాళీగా ఉంటారు అనుకుంటే ఏంటి బిజీగా ఉంటారు ఎవరి కాళ్ళు. ఆయన పక్క ప్లేస్ ఏమో చరణ్కి ఇస్తానంటారు. నాకు అదే అర్థం కావట్లేదు. ప్లేస్ కొంచెం చెక్ చేయొచ్చు కదా. ప్లేస్ అంటే పక్కన నాగార్జున గారి స్థలం ఉంది. ఇటు పక్క నాగార్జున గారు. నాగార్జున గారికి చిరంజీవి గారి మధ్యలో స్థలమే నీకు అమ్ముతానండి. నాగార్జున గారికి చిరంజీవి ఫ్లాట్ ఇచ్చాను సార్. ముందుగా ₹1,00,00,000 అయితే చెప్పని 15 కోట్లు ఇస్తా. 15 కోట్లు ఇస్తాను. 20 కోట్లు ఇస్తాను సార్. 25 అంటే అలాగే చెక్ రాసిస్తే అవడం కుదిరి దేవుడు బస్ రాసిస్తే 25 30 కోట్లు 30 ఇస్తానంటే 30 ఇస్తాను ఫస్ట్. ఆడికి ఇచ్చాను సార్. 25 ఇచ్చే తీసుకో. బేరం పోతుంది అక్కడ 25. ఓకే సైడ్ బాగుంది చూడండి, ఆ సైడ్ బాగుంది చూడండి. 25 కోట్లు ఉంటుంది ఇక్కడ. 25 కోట్లు ఉంటదంటే మామూలు ఉంటది. ఇక్కడ పక్కన చిరంజీవి గారు, అటు పక్క నాగార్జున గారు. ఎలా ఉంటది నువ్వు మధ్యలో కట్టుకుంటే? నాగార్జున గారు పక్క ప్లేస్ ప్లీజ్ ప్లీజ్ సార్. ఆ ప్లేస్ ఫోన్ చేయండి. ఏంటి నువ్వు ప్రతి ఒక్కరితో ఫోన్ చేయి మాట్లాడాలంట. ప్లీజ్ సార్ ఆ సైడ్ కావాలి సార్. సరే ఆగు, మా ఇబ్బందులు మాకుంటాయి. నాగార్జున గారంట. నాగార్జున గారు అంట ఏంటి? అదే ఇగో ఇక్కడ ఇది ఫోన్ లోని చెప్పాలి, వాయిస్ కమాండ్. ఓకే నాగార్జున గారు. హలో సార్ నాగార్జున గారు. సార్ రజనీకాంత్ గారు వచ్చారు లైన్ లోకి. రజనీకాంత్ గారు వెళ్ళిపోయింది. సరే రజనీకాంత్ గారు నెంబర్ ఉంది కదా? రజనీకాంత్ గారు సారీ సరిగ్గా వినపడలేదు. కొంచెం అడ్డెళ్ళు. నాగార్జున గారు ఓకే అలాగే ఏమన్నారు? వద్దంటున్నారయ్యా. ఏమని? స్థలం నీకు వద్దంటున్నారు. ఇగో కావాలంటే ఆ ప్లేస్. అయ్యో ఏ ఆల్రెడీ కొనేశారు. ఎవరు? మోడీ గారు. మోడీ గారిది అది. మోడీ గారి కూడా మనమే అమ్ముతాం. ఆయన ఉంటే ఇల్లు ఎవరిది అనుకుంటున్నావు? ఎవరిది? ఆయనదే.
ఆ మోడీ గారి పక్క ప్లేస్ ఏం ఖాళీ ఉందా? ఒక ప్లేస్ ఖాళీ ఉంది కానీ అది మనం అమ్మడానికి కుదరదు, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా. మోడీ గారికి ఫోన్ చేయండి సార్. ప్లీజ్ 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 కొనేసుకుంటాను సార్, ఎంత ఎన్ని కూడా పర్లేదు సార్. మోడీ గారు అంటే మోడీ గారి కంటే ఇప్పుడు బిజీగా ఉంటదేమో నాకు అర్థం కాదు. చేయండి సార్, కొనేస్తారు. ఎంత ఎన్ని కోట్లు పర్లేదు సార్, కొనేస్తాను సార్ నేను. 50 కోట్లు అయితే 50 ఏంటి సార్, 49 పర్లేదు. సరే ఒకసారి ల్యాండ్ చూసుకోండిరా. అబ్బా ఇదేంటి ఇటు వచ్చాడు మోడీ గారు? సార్ రేపు మా ఫ్లాట్ ఓపెనింగ్ సార్, ఇక్కడ ఆ, రూమ్ బుక్ చేసుకోవాలి. అది చూసాను రంగురాలు పడతాను ఇక్కడ. ప్లీజ్ సార్, రంగురాలు. మన జాన కొన్నాడు. జానారెడ్డి గారు జానారెడ్డి అలా ఎలాగారు? ఇక్కడ జాన కొన్నారు, జానారెడ్డి అయ్యాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ప్లేస్ ఆ ప్లేస్ మొత్తం నాకే గో. ఏం చేస్తున్నాడు? ఆడి సైడ్ తీసుకెళ్ళిపోతున్నాడు. సైట్ తీసుకెళ్ళిపోవడం ఏంటి? అంటే ఇది మొన్న అడిగి సైట్ అమ్మాను, అడిగి ఇంటికి దూరంగా ఉన్నాడు, వైజాగ్ లో ఇంటి దగ్గరికి వేసుకుంటానంటే తీసుకెళ్ళిపోమన్నా. యూఎస్ లో కూడా టెక్నాలజీ లేదయ్యా, ఇండియాలో అంత ఇండియా ఎంత డెవలప్ అందరూ 20 years అయింది వెళ్ళి. ఇండియా మామూలు డెవలప్ అవ్వాలా? ఎక్కడ వేసిన ప్లేస్ అక్కడ తీసుకెళ్ళిపోతా. అంతే, వైజాగ్ తీసుకెళ్ళిపోయాడు, అక్కడ బీచ్ దగ్గర వేసుకుంటా. 4 సైట్ల ఫ్లైట్ లో పట్టుకెళ్ళిపోతా. తీసుకెళ్ళి నీ కూడా 4 కొంటాగా, తర్వాత తీసుకెళ్దు కానీ. రంగారావు థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ఫ్లాట్ కొన్నాను సార్, నాకు పెళ్లి అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత మీద అయ్యి సార్. పిల్లలు కూడా పుట్టుంటారే? పుట్టారు సార్. ఓకే థ్యాంక్ యూ. సార్ తీసుకున్నారు ఫ్లాట్ ఇక్కడ, తీసుకోండి, అవకాశం మిస్ చేసుకోండి. స్థలం ఈయన కావాలంటున్నాడు, 50 కోట్లు ఇస్తానంటున్నాడు. నేను 30 ఇచ్చేస్తాను. ఇటు ఇచ్చే. కాదు, నీ ఇంటి దగ్గర ఫ్లాట్ కొంటే అతనికి పెళ్లి పిల్లపడడం ఏంటి? అంటే అటు పక్క ఫ్లాట్ లో నేను ఉంటాలే. ఇండియా బాగా డెవలప్ అయింది. మామూలు డెవలప్ అలా. సూపర్. సుధాకర్ గడ భాస్కర్ కూడా టీమ్ లీడర్లు అయిపోయారు, అలా ఉంటది ఇండియా. మళ్ళీ వచ్చిండు సార్. ఏంటి మళ్ళీ సైట్ పట్టుకొచ్చారు? ఏం లేదండి, ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయంట రేపటి నుంచి, అందుకని తీసుకొచ్చి. ఇదేదో బాగుంది, ఎక్కడ రేట్లు పోతే అక్కడ పెట్టి. ఎంత డెవలప్ అవుతుంది అనుకోలేదు నేను. మామూలుగా మొన్న ఇక్కడ కొని బెంగళూరులో వేసుకున్నాడు. నాకు ఆ 4 సైట్లు సర్దేస్తా కొంచెం. ఆ 4 సైట్లు ఎద్దేద్దాన్ని. ఇగో మొత్తం 60 crores బ్లాంక్ చెక్స్. ఓకే, యూఎస్ నుంచి రాగానే 4 సర్దేసి ఉంచు బ్యాగ్ లో. ఓకేనా? 4 సర్దేస్తాను. తీసుకెళ్ళి ఎక్కడ వేసుకుంటావు? వాషింగ్టన్ లో వేసుకో, బాగుంటాయి. సరే కానీ ఇప్పుడు నాకు వెళ్ళడానికి ఫ్లైట్ చార్జెస్ లేవు. ఒక 3 lakhs ఉంటే ఇస్తారు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను మీకు. 3 lakhs క్యాష్ ఇగో తీసుకో. మీకు రిటర్న్ వచ్చి ఆ సైట్ రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చేస్తాను. 3 lakhs. అలాగే అలాగే. 10 కోట్లు 3 lakhs ఆఫర్ ఆల్ పోయినట్టు అంతే. హలో, అరే ఎక్కడున్నారా? వస్తున్నా. ఆ డబ్బులు తీసుకొని త్వరగా త్వరగా త్వరగా. ఏమైంది? ఆ డబ్బులు తీసుకున్నా ఏరా? పోలీసులు పట్టుకున్నారా? పోలీసులు దేని పట్టుకున్నారు? దొంగ నోట్లు అంట అవన్నీ. ఆడిచ్చిన డబ్బు నీకు ఇచ్చా, కానీ నా దగ్గర ఉన్న 3 లక్షలు ఆడి ఫ్లైట్ ఛార్జీ లేవంటే ఆడికి ఇచ్చేసారా? సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఆల్రైట్ సో నాగ్ బాబు సార్. ఆల్ రైట్ అంటే ఏయ్ మీరు మారరా? ఆటో డౌన్కి వెళ్ళిపోతుంది. స్లోప్ ఉంది సార్. అదే కంటెంట్ బాగుంది, ఇది కాదు సరదాగా అంటే కానీ. సో ఏదైనా ఆటో పంచులు అనబడే ఒక ఉచ్చులోంచి మీరు బయటపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము చూస్తే జాలి వేస్తుంది నాకు, దానిలో అలా దొరికిపోయి గిలగిలా కొట్టుకుంటున్నటువంటి బ్యాచ్. బాగుంది స్కిట్. గుడ్. రోజా గారు బాగుంది. నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే ఇంత ప్లేస్ చూపించి ఇల్లు కట్టుకోమంటే ఏంటి వాటర్ బోర్ వేసి దాంట్లోనే ఇల్లు కట్టుకోవడం. ఈస్ట్ కావాలంటే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ కావాలంటే వెస్ట్ ఫేసింగ్. నిజంగా అలాంటి అవకాశం ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే వాస్తు పిచ్చి ఎక్కువైపోయింది కదా అందరికి. అండ్ రెండోది, ఎక్కడ ల్యాండ్ రేట్ పెరిగితే అక్కడికి ల్యాండ్ మర్చుకొని తీసుకెళ్తారు. విచిత్రం ఐడియాలన్నీ మీకే వస్తాయే. బాగుంది. ఎప్పుడు లేడీస్ కి యాంటీగా ఉండే చంద్ర ఫస్ట్ టైం భార్యని నాకంటే బాగా ఎవరు చూసుకోలేరు అంటున్నాడు. అది ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with the Steve. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ
వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. మనం ఎంట్రీ సాంగ్ కి డాన్స్ అవసరం కానీ నువ్వు పడేంత డాన్స్ మనకొద్దు. నీకు ముళ్ళు కూడా గుచ్చుకోకుండా చూసుకునే బాధ్యత నాది. ఏమండి నేనంటే అంత ఇష్టం ఏంటండి మీకు? ఏమో సుమిత్ర, భార్యని ప్రేమ పంచడంలో నా జోనరే వేరు సుమిత్ర. ఈ భార్య భక్తులందరూ ఇలాగే ఉంటారండి? ఎక్కడ ఉంటారు సుమిత్ర? ఎక్కడ ఉంటారు? చాలా మంది భర్తలు ఈ జోనర్ లో ఉండి వేరే జోనర్ లో పని చేస్తుంటారు సుమిత్ర. ఇప్పటివరకు నేను మందుకు అడక్ట్ అవ్వలా, సిగరెట్ అడక్ట్ అవ్వలా, కానీ భార్య అనే పదానికి మాత్రం బాగా అడక్ట్ అయిపోయాను సుమిత్ర. ఏవండి మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. పిచ్చి సుమిత్ర, నేను పుట్టిందే భార్యని ప్రేమ పంచడానికి. చివరికి చచ్చిపోతూ కూడా భార్యని ప్రేమ అలా పంచుతూ 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 చచ్చిపోతా. దా సుమిత్ర. అయ్యో ఏంటండి నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు? భర్త ఎప్పుడు భార్య కాళ్ళ దగ్గరే ఉండాలి సుమిత్ర. అవునా? అవును సుమిత్ర, ఇలాంటి రోజా గారికి ఎంత ఇష్టం. ఎందుకలా? ఆవిడ కాదు ఆనందం. చాలా మంది మగాళ్ళు చిన్న ఈగో కోసం భార్యని కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, కానీ అస్సలు మాట ప్రకారం అయితే భర్తే భార్య కాళ్ళ దగ్గర ఉండాలి సుమిత్ర. అది సృష్టి ధర్మం కూడాను. నాగబాబు గారి ప్రశ్న నేను చేయలేను సుమిత్ర. ఇప్పుడు నేను ఏం చేయలేవు. అందులో నాకు భార్యలకు ప్రేమ పంచడంలో నా జోనరే వేరు సుమిత్ర. సుమిత్ర ఒకసారి కాలు. ఏంటండి ఇది? భర్తకి ఎంత ఆనందం ఉంటుందో తెలుసా సుమిత్ర కొన్నిటి విషయాల్లో? చంద్రాన్ని చూసి నేర్చుకోండి అందరూ. నేర్చుకుంటారు నేర్చుకుంటారు. నైస్, ఐ లైక్ యు అండి. థ్యాంక్ యూ సుమిత్ర. తప్పు చేస్తున్నాను తెలుసు కానీ తప్పదు. నా బతుకు ఇక బతుకన్నా హీనంగా అయిపోయింది. నా జీవితంలో నేను ఏం కోల్పోతున్నానో వాళ్ళిద్దరిని చూస్తే తెలుస్తుంది. చిచ్చి, ఏమే ఈ చొక్కా ఏంటే ఇలా చిరిగిపోయింది? అది చిరగలేదు, నేనే చింపా. ఇదిగో ఇది కూడా నేనే చింపా. ఈ చొక్కాలంటే ఇలా చింపుతున్నావు? ఇక్కడ జీవితాలే చిరిగిపోతున్నాయి. చొక్కలో లెక్కన తొక్కలోది. చొక్కాల మీద ఉన్న ప్రేమ పెళ్ళ మీద లేదు నీకు. అంటే నీ మీద నాకు ప్రేమ లేదానే? అబ్బా, నీ ప్రేమ కుక్కకు బిస్కెట్ ఇస్తున్నట్టు అప్పుడప్పుడు అలా ఇసురుతావు. అటు చూడు, పెళ్ళాన్ని నోట్లో చెర్రి పండ్లు పెట్టుకుంటూ కాళ్ళకు పెయింట్ వేస్తున్నాడు. నీ తొర్రి పండ్ల మొహానికి చెర్రి పండ్లు అవసరమానే? అది పని పాట లేనోడు పెళ్ళం దగ్గర చేసే పనులు. మాకు బయట బొచ్చడి పనులు ఉంటాయి. బయట పళ్ళ మీద మాత్రం బాగానే ప్రేమ ఉంటది, పెళ్ళ మీద మాత్రం ఉండదు. అబ్బా, ఇప్పుడు నీకు ఏం కావాలి? కూరలో ఉప్పు ఎంత అవసరమో పెళ్ళానికి ప్రేమ అంతే అవసరం. ఉప్పు లేని కూర తినలేవు, ప్రేమ లేని కాపురం చేయలేవు. వాన్లాగా పని పాట పక్కన పడేసి నీ కాలుగోర్లకు పెయింట్ వేసుకుంటా కూర్చోవాలా? నువ్వు ఇంటి గోడకే పెయింట్ అయ్యావు, ఇంకా నా గోళ్ళకే వేస్తావు. అయినా నీ జోనర్ వేరు, ఆ ప్రేమరా జోనర్ వేరులే. చిచ్చి, మరీ ఆడలు మరీ సైకోల్ అయిపోతున్నారు. మరి దొంగ దొంగ. ప్రేమరాజ్, ఏం చేస్తున్నారు నువ్వు? మా ఆవిడ్ని ప్రేమిస్తున్నాను బ్రదర్. బొంగులో ప్రేమిస్తున్నావు. దేశంలో నీకు ఒక్కడికి ఉందా భార్య? మరి వేరే వాళ్ళకి లేదారా? బ్రదర్ ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం రా. నీ వల్ల నా ఇంట్లో చొక్కాలు చినిగిపోతున్నాయి రా. పెళ్ళాన్ని ప్రేమించడం తప్పులేదురా, కానీ 24 గంటలు పెళ్ళాన్ని ప్రేమిస్తా చేదురా. చేదైపోతుంది రా. చేదవుతుందా? దరిద్రుడా. పెళ్ళం అంటే ఎప్పుడు చేదా నీకు? పెళ్ళాన్ని చూస్తే నాగు పాముని చూశాడు చూస్తావు. నాగు పామై పుట్టినా బాగుండు, పుసుక్కున కాటేస్తా. పాముకు ఓన్లీ కూరలోనే విషయం ఉంటది, ఆడలో ఒళ్ళు మొత్తం విషయమే. పెళ్ళాన్ని నాగపాన్లా చూడటం ఏంటి బ్రదర్? పెళ్ళాం అంటే ఒక అద్భుతం, పెళ్ళాం అంటే ఒక బంధం, పెళ్ళాం అంటే ఒక అనురాగం, ఆప్యాయత. ఆమెక బద్దం కాదు. బొంగుల ఫిలాసఫీలు చెప్పకు ప్రేమరాజ్. ఇంట్లో ఇదేమేం పగల కొడతావు?
ఏంటి సుమిత్ర ఈ జనాలు పిల్లాన్ని ప్రేమించే టైం కూడా లేదంట వీళ్ళందరికి మగాళ్ళందరికి. ఏమండి వాళ్ళ జోనర్ వేరు మీ జోనర్ వేరండి. అలాంటప్పుడు పిల్లం అనే జోనర్ లో రాకూడదు సుమిత్ర, బ్యాచిలర్ జోనర్ లోనే ఉండాలి సుమిత్ర. ఆవేశపడుకు ప్రేమ్. అంటే నేను ఆవేశపడుతుంది నీ మీద కాదు సుమిత్ర, ఒక మగాడు సృష్టికి విరుద్ధంగా వెళ్తుంటే వద్దురా అని చెప్తున్నాను సుమిత్ర. అది నా బాధ. అవునా సుమిత్ర, కరెక్టా కాదా? నువ్వు కరెక్ట్ చంద్ర. నేను కరెక్టే చెప్తాను. సెకండ్ హాఫ్ ఉంది ఇంకా పడుకో రోజా. సుమిత్ర 1 గంట అవుతుంది సుమిత్ర. భోంచేయండి మా బంగారు. నాకు ఆకలిగా లేదండి. అలా అనద్ బంగారు, భోంచేయండి లేకపోతే నీకు ఎలా తినిపించాలో నాకు తెలుసు. ఇలా రోజు చచ్చి బతికే కన్నా అలా ఒక్కరోజు బతికినా చాలు. మళ్ళీ ఏమైందే? అటు చూడు. ఏమైంది బ్రదర్? ఏమైందంటావేంట్రా? కొత్త పగలు మిట్ట మధ్యాహ్నం సలసల సలసల కాగా ఎండలో సన్నమాని పిలవడం ఏంట్రా? పిల్లని గోరు ముద్దలు తినిపించడం ఏంట్రా? అరే ఎవడన్నా చేస్తాడా ఇలా? నా పిల్లని గోరు మీద తినిపిస్తా నీకేంటి బ్రదర్? నీ ప్రభావం అందరి కాపురాల మీద పడుతుందిరా. నీకు దండం పెడతా ప్రేమ్ రాజ్. పెళ్ళాన్ని 24 గంటలు ప్రేమిస్తూ పెళ్ళాం పక్కనే ఉండడం సమాజంలో తిరిగే ఏ మగాడికి సాధ్యం కాదు ప్రేమ్ రాజ్. అందుకే కదా బ్రదర్ మీ జోనర్ వేరు నా జోనర్ వేరు అంటున్నాను. మాట్లాడితే జోనర్ జోనర్ అంటావు. ఒకసారి చెప్తే తినపడదు. నీకెలాగో ఆ జోనర్ లోకి వెళ్ళడం చేత కాదు. ప్రేమరాజ్ గారిని తిట్టడం నన్ను తిట్టడం మాత్రం చేతనవుతుంది. పోనీ బతుకు. చూసా సుమిత్ర, పెళ్ళం మాట వింటే జనాలందరూ పెళ్ళానికి బానిస అంటారు. పెళ్ళాన్ని ప్రేమిస్తే పెళ్ళం చాటు మొగుడు అంటారు. పెళ్ళాన్ని కొంగు పట్టుకొని తిరిగితే కొంగు చాటు మొగుడు అంటారు. పెళ్ళాన్ని ప్రేమిస్తే సమాజం ఎన్ని బిరుదులు ఇస్తుందండి సుమిత్ర? ఏంటో చంద్ర అర్థం చేసుకోరు. రోజా గారిని అడిగి మాత్రం కన్ఫర్మ్ తెలుసుకుంటా దీని అర్థం ఏంటో. సుమిత్ర, సమాజం నాకు ఎన్ని బిరుదులు ఇచ్చినా సమాజం జోనర్ వేరు నా జోనర్ వేరు సుమిత్ర. అర్థమైందా సుమిత్ర? నా బంగారం, నా వజ్రం, నా వెండి, నా ఇనుము. అదేం పోలిక? నా పోలిక. బంగారు 9 అయింది. దాని అన్న పడుకో లేకపోతే ఆరోగ్యం పాడు. నాకు నిద్ర రావట్లేదు. అలా అనద్ బంగారు, పడుకో ఆరోగ్యం పాడవుతుంది. నీకు ఎలా పడుకోబెట్టాలో నాకు తెలుసు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే 12 ఏం చేయాలి? మళ్ళీ ఏమైందే? అటు చూడు. ముద్దైన తినదే పరిగెత్తే పైడి బొంగుల సైకిల్ చేస్తున్నావు. తున్నపోట్ల తిని పెళ్ళం కంటే ముందే పడుకోవడం కాదు. ప్రేమరాజులా ప్రేమించి లాలించినోడే మొగుడు మొగాడు. అయినా నీలాంటితో ఉండడం కన్నా ప్రేమరాజుతో ఒక్కరోజు ఉంటే కొంప కొల్లేరు. ఈ ఆడాలి ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. దరిద్రుడా, నువ్వు మనిషివేనా? దరిద్రుడా, అసలు మొగ పుట్టుక పుట్టినవారా? మొగ జాతికే కలంకం అయిపోయినావు కదరా నువ్వు దరిద్రుడా. మొగలు చేసే పనులేనారా? ఏంటి బ్రదర్ నీ ప్రాబ్లం ఏంటి? అరే దరిద్రుడా, ఈ స్కిట్ రేపు టీవీలో టెలికాస్ట్ అయింది అనుకో, ఎంతమంది కాపురాలు సర్వనాశనం అయిపోతాయో తెలుసారా దరిద్రుడా నీకు? ఏం కాదు. సరే నీ జోనర్ కే వస్తారా ఒకసారి ఇక్కడ
ఇప్పుడు నీ పెళ్ళానికి నువ్వు చందమామ రావే జాబిల్లి రావే అని జోలు పాడుతూ మంచిగా తినిపిస్తున్నారా? అవును. ఏ రోజన్నా నీకు చందమామ రావే అని పాట పాడి నీ పిల్లని తినిపించిందారా? అమ్మా ఫిట్టింగ్ లేదు. ఇప్పుడు తినిపిస్తాగా. జోలపాడి లాలిపాడి నీ భార్యను పడుకోబెడుతున్నావు. ఏ రోజన్నా నీ పిల్ల నీకు లాలిపాట పాడి పడుకోబెట్టిందారా? లేదు. ఇప్పుడు పడుకోబెడతాగా. అమ్మా ఫిట్టింగ్ పడద్దు చంద్ర పడద్దు. అరే ఆమె ఒక్క చీర అడిగితే నువ్వు 10 చీరలు కొనిచ్చావు. ఏ రోజన్నా నీ పిల్ల నీ కోసం ఒక బనీనన్న కొనిచ్చిందారా? లేదు. ఇప్పుడు పెడతాగా. ఎప్పుడు కొనిస్తావే? కూడా బంగారం. బంగారమా బొంగ? అమ్మా అబ్బా అమ్మ అమ్మో, మీరు మామూలు చింగిడీలు కాదా మీరు? అమ్మా ఇప్పటికన్నా కళ్ళు తెరిచావు, వెరీ గుడ్. బ్రదర్, నా పిల్లం నీకు నీకేం కావాలని అడిగితే నీ ఆస్తి వద్దు ఐశ్వర్యం వద్దు, గొప్పెడు ప్రేమ ఉంటే చాలంది. నేను గంపెడు ఇచ్చా. ఆ గంపెడు ప్రేమలు నన్ను ముంచేసి కనిపించేసి బ్రదర్ ఇది. తల్లి అమ్మో బ్రదర్, వాళ్ళ ప్రేమే అలాంటిది బ్రదర్. మొత్తం మసిపుసి మారేది కాదు. ఏంటి బ్రదర్ వీళ్ళు? జీవన్ నీకు పెళ్ళాలు లవ్ చేయడం తెలియక పక్కన వాళ్ళకి పుల్లలు పెడతావా? వీళ్ళు కానీ ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ లేదండి బ్రదర్ వీళ్ళ దగ్గర. జోనర్ అలాంటిది బ్రదర్. ఓ మామూలు జోనర్ కాదు బ్రదర్. నన్ను మేలుకొల్పావు. థ్యాంక్ యూ బ్రదర్. సార్ మీరేంటి సార్, నేను ఇంత తప్పు చేస్తుండే చంద్ర అది కాదని ఒక్క మాట చెప్పండి సార్ మీరు. ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, బాగుపడతావు. సార్ ఈ స్కిట్ కి మీరు అసలు జడ్జిమెంట్ అయిపోద్దు సార్. ఏమను? నాకు ఒక్క మార్క్ కూడా వద్దు సార్ ఈ స్కిట్ కి. దేశంలో చాలా మంది మగాళ్ళు బతికున్నారు సార్, వాళ్ళని నేను రోడ్డు పాలు చేయలేను సార్. పీటీ వాళ్ళకి దండం పెడతాను, టీవీ ఈ స్కిట్ టెలికాస్ట్ చేయొద్దు. మీ అందరికి దండం పెడతా. లేదు చంద్ర, చూడండి తెలుసుకుంటారు అందరూ. అయితే నాగబాబు గారు చెప్పండి, టెలికాస్ట్ చేయండి. లాస్ట్ లో రిలీజ్ అవుతారు. ఏమే నా గోరుముద్దలు తినిపించు. నేను ఎందుకు పెడతా, మూసుకుని పెట్టుకో. ఏం చూనరే మీది అమ్మో. మేం పుట్టినప్పుడు దొబ్బుకొని గప్ప 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 అని తిన్నారు కదే, మొగుడు ఒక ముద్ద తినిపించాలి వస్తుంది, అది వస్తుంది. నీ అమ్మ మిమ్మల్ని. రోజా గారు మీరే చెప్పండి. రోజా గారు, సామెత ఒకటి ఉంది కదా, కూసేగాడిది వచ్చి మేసగాడిని జడ్చిందని. ఈ జీవన్ పెళ్ళాన్ని ప్రేమించలేడు, ప్రేమించామని చెడదొబ్బావు. కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నా క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. సూపర్ సూపర్ చంద్ర సూపర్. నాగబాబు సార్ మీకైతే డెఫినెట్ గా సూపర్ గా క్లైమాక్స్ నచ్చేసింది. ఫస్ట్ హాఫ్ కూడా మర్యాదగా చూశాను. 2-3 సార్లు తల్లు తిన్నాడు చేతిలో. అప్పటికే అనిపించింది ఎప్పటికైతే నీ బానిసత్వం నుంచి బయటకు వస్తాడని. జీవన్ అనే జ్ఞాని తనకి బోధించాడు. ఇవాళ టీవీ చూసి అందరూ చెప్తున్నా, మీరు భార్యలను ప్రేమించండి, 50-60% ప్రేమించండి, తప్పులేదు. 99%. రేష్మి కాబోయే మొగుడుకుంటున్నారు ఆయన. వాడి జీవితం 100%. జనాలకి జ్ఞానోదయం ఒక మంచి స్కిట్ వేసావు. దీన్ని చూసి జనం చాలా మంచిగా తెలుసుకుంటారు. ఆల్ ది బెస్ట్. ఎవరైనా గోళీలు పక్క వాళ్ళకి వేస్తారు, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళే గోళీలు వేసుకొని మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. వెంకీ అలాంగ్ విత్ హిస్ బంకీ. వెంకీ అన్న, జిందాబాద్, వెంకీ అన్న, జిందాబాద్, వెంకీ అన్న. అవునన్నా మనం ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు? అరే ఇప్పుడు మన అభిమాన టీమ్ లీడర్ వెంకీ మంకీ వస్తున్నాడు రా. అన్నం చూడాలని 2 సంవత్సరాల నుంచి తిండి తిప్పలు మానేసి ఎదురు చూస్తున్నా. ఆడు టీమ్ లీడర్ అయిందే 3 వారాల క్రితం. ఆడి కోసం నువ్వు 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నావారా? నీకు ఇస్తానన్నది 200. అంతే యాక్టింగ్ చేయి, ఓవర్ యాక్టింగ్ చేయకు, అర్థమైందా? వెంకీ అన్న రావాలి, వెంకీ అన్న రావాలి. అన్నా వెంకీ అన్న రాలేదా అన్న?
నేనే వెంకినరా. అన్న సారీ అన్న, గెటప్ లో చూసి గుర్తుపట్టలేదన్నా. నా ఒరిజినల్ గెటప్ రా అన్న మళ్ళీ సారీ అన్న. అరే అన్నొచ్చాడు, ఎత్తండి రా. నన్ను తాతరా, అన్నను ఎత్తండి. నీ ఎంట్రీ అదృష్టన్నా. నువ్వు నాకు సెల్ఫ్ డప్పు కొడుతున్నాను సింబాలిక్ వాడిని కూర్చోబెట్టావా? అబ్బే అదే లేదన్నా, ఆడికి మనకు సంబంధమే లేదు. ఆడు మనకన్నా ముందే వచ్చి కూర్చున్నాడు అన్న. అయినా చూస్తే తెలియట్లేదా, ఆడు పిచ్చోడన్నా. అన్నా నువ్వు పెద్ద అదన్నా, నువ్వు పెద్ద ఇదన్నా. కానీ 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 ఇంక నేను డబ్బులు ఇస్తా పోగొడతా. ఇప్పుడు డబ్బులు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారా? ప్లీజ్ రా, తర్వాత ఇస్తా. అయితే తర్వాతే పోగొడతాం. డబ్బులు ఉన్నప్పుడు పిలువ, అప్పుడు పోగొడతాం. రండ్రా. నా గురించి ఒకరు చెప్పుకోవడం ఏంటి సార్? నేను ఎంత గొప్పనో తెలుసా సార్ మీకు? సార్ నాలో నటుడు గురించి మీకు కొంచెం చెప్పాలి సార్. నేను ఇన్నాళ్ళు మీరు మామూలు వెంకినే చూసారు సార్. ఇప్పుడు మీకు నా గురించి నిజాలు చెప్తాను సార్, నిజాలు చెప్తాను సార్. ఇన్నాళ్ళు నాలో ఒక కనబడని కమల్ హాసన్, రగిలిపోతున్న రజనీకాంత్, విలక్షణ నటుడు విక్రమ్ దాగున్నారు సార్. అంతెందుకు సార్, నేను అప్పుడప్పుడు లేటీ గెటప్ లేస్తుంటే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా దగ్గరికి వచ్చి, అరే వెంకీ ఇంత అందంగా ఉన్నావురా, ఆవకాయ జాడీలా ఉన్నావు, నిన్ను చూస్తే కుర్రాళ్ళ గుండెలో పుడుతుంది వేడి, రష్మి ఎందుకు బోడి అన్నారు సార్. ఇంకొక నిజం సార్, మీకు తెలిసి గెటప్ సీన్ ఒక మంచి విలక్షణ నటుడు బుల్లితెర కమల్ హాసన్ కదా. మీకు తెలియని ఒక నిజం ఒకటి ఉంది సార్, వాడు నా శిష్యుడు సార్, నా శిష్యుడు. పురుగులు పట్టిపోతావు ఎదవా ఎదవా. ఛాన్సులు ఇచ్చారని మొత్తం బాగేసుకోకు ఎదవా. కడుపుకు అన్నం తింటాడా, ఉప్మా తింటాడవా నువ్వు? నీ టీం లీడర్ బతుకు ఎదవ సచ్చినోడా. సార్ ఇంకొక రీజన్ సార్, వాడు ఇప్పుడు టీం లీడర్ ఎందుకు బంద్ చేస్తుందో తెలుసా మేడం? నేను టీం లీడర్ అయ్యాను కదా, నాకు పోటీ ఇవ్వలేక భయపడి వాడు టీం లీడర్ నుంచి తప్పించుకున్నాడు మేడం. ఇప్పుడు నిజం చెప్తున్నానండి, ఇప్పుడు మన రేటింగ్ ఎంత వస్తుంది సార్? ఎంత వస్తుంది మేడం? ఎంత వస్తుంది రష్మి? 12, 13. నేను టీం లీడర్ అయ్యాను కదా సార్, 12, 13 రెండు కలిపి 25 తీసుకొస్తా. ఈ పద్ధతులు నువ్వు మాట్లాడుకోరా, రేటింగ్ల గురించి నీకు అవసరమా? అయినా సార్ నేను అంత రేటింగ్ చేయాలంటే ఫస్ట్ మా రైటర్ రావాలి సార్. రే సాయిగా, హాయనా ఏంట్రా ఎప్పుడు వచ్చేది? ఇన్ని రోజులు హోటల్లో వెయిటర్లే లేట్ అనుకున్నాను, రైటర్లు కూడా లేట్ అని ఇప్పుడు నీ వల్ల తెలిసింది. అబ్బా నువ్వు నీ రైమింగ్ తెలిసన్నావా తెలియకన్నావా? అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. సరే కానీ స్కిట్ ఏంట్రా? నీలంటోడే అన్న, ఆటో వెనకాల అమ్మా నాన్న దీవెనలతో అని రాసుంటే అమ్మా నాన్న ఓకే, దీవెన ఎవరు మీ ఆవిడ అని అడిగారు. ఏంట్రా అలా అంటావు? మరి లేకపోతే స్కిట్ అంటే తెలియదా నీకు? సెల్ఫ్ డబ్బా. సెల్ఫ్ డబ్బానా అంటే అదెలా ఉంటుందిరా? ఫస్ట్ నువ్వు కొట్టుకున్నావు చూడన్నా అలా ఉంటుంది. సరే సరే నువ్వు అంతా కరెక్ట్ చెప్తే చంపేస్తా. ఇలా ఇంకోసారి నిజాలు చెప్పానుకో, నెక్స్ట్ టైం నా టీంలో నువ్వు ఉండవు. అన్న అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నా? చూడన్నా, మంచిగా లేకుండా మందు కట్టొచ్చు, సిమెంట్ లేకుండా ఇల్లు కట్టొచ్చు, కానీ నాలాంటి టాలెంటెడ్ బ్రిలియంటెడ్ రైటర్ లేకుండా నువ్వు స్కిట్ చేయడం అంటే స్వెటర్ ని సంకలో పెట్టుకుని యుగాంతానికి ఎదురెళ్ళినట్టు అన్నా. అర్థం అవుతుంది కానీ ముందు పంచులేంటో చెప్పు. కాస్ట్యూమ్స్ గురించి నీకు ఎందుకని అడిగా? పంచెలు కాదురా పంచులు, కొంచెం బుర్ర వాడరా, బుర్ర వాడు. చా అన్నా ఉంది కదా అని చెప్పి ఉప్పు కారం ఎక్కువ వాడేస్తావా? లేదురా, నేను అంతే బుర్ర ఉందని చెప్పి ఎక్కువ వాడను. నీకు లేదురా, నీకు అసలు బుర్రే లేదు. అసలు బుర్రే లేదు, నువ్వెలా రైటర్ అయ్యావురా? నేను ఎలా రైటర్ అయ్యానన్నా? అసలు రైటర్ అంటే ఏంటో తెలిసేంట్రా నీకు? పెన్ను పేపర్ పట్టుకుని బాత్రూమ్కి వెళ్ళిన పంచులు రాక బయటకు వచ్చి మేడెక్కి బాబు గారు చెప్పిన మ్యాడ్ జోక్స్ చదివి మాకు మ్యాడ్ తెచ్చుకుని 10 పంచులు రాస్తే ఎక్కడిది ఆటో పంచని బాబు గారు అసహించుకుంటారో అని, ఎక్కడిది ఆల్రెడీ వచ్చేసిన పంచని మేడం గారు ముఖం మీదే అంటారో అని రాసిన 10 పంచులు కొట్టేసి 11వ పంచు కోసం పక్కనే పడుకున్న ప్రాణ స్నేహితుని లేపి మామ ఒక పంచి చెప్పరా, మామ ఒక పంచి చెప్పరా అంటే వాడు చీపో అన్న సిగ్గు లేకుండా 10 రూపాయల పాల
ప్యాకెట్ తెచ్చుకుని పొయ్యి మీద పెట్టి పాలన్నీ పొంగిపోతున్నా పట్టించుకోకుండా కిట్ ఫినిష్ చేసి నీ చేత ప్రాక్టీస్ చేయించి స్టేజ్ ఎక్కాక నువ్వు డైలాగులు ఎక్కడ మర్చిపోతావా అని నా డైలాగ్స్ తో పాటు నీ డైలాగ్స్ కూడా బట్టి నువ్వు భయపడకుండా నీకు భరోసాని ఇస్తే ఆఫ్టర్ ఆల్ 3 ఎపిసోడ్లు టీమ్ లీడర్ చేసిన నువ్వే ఇంత సెల్ఫ్ డప్పు కొట్టుకుంటే 50 ఎపిసోడ్లు ఎక్కడో వెనకబడి ఉన్న టీమ్ లీడర్ కి వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిపించుకుని జనాలకు 3 నెలలు కనిపించకుండా మళ్ళీ నీ స్కిట్ ద్వారా జనాల ముందుకు వచ్చిన నన్ను నీలాంటి ఎదవా నువ్వు రైటర్ అలా అయ్యేవరా నువ్వు రైటర్ అలా అయ్యేవరా అని ప్రశ్నిస్తే ఇంతే ఎంత డైలాగులు మతిమరుపులో మాస్టర్ అయిన శంకర్ చాట్ చెప్పిన సోలో రైటర్ సాయి గాని నాకెలా ఉండాలరా? కొంచెం ఫినిషింగ్ ఉంది. వద్దురా బాబు, నువ్వు ఎంత గొప్పడో నాకు తెలిసిపోయింది. అరే సాయి అన్న నువ్వు ఇంత చెప్పావు కదా, నువ్వు చెప్పిన మాటలు చూస్తుంటే రైటర్ గా నువ్వు ఓకే, టీమ్ లీడర్ గా నేను కేకే. అసలు మన కంటెస్టెంట్లు వీకేరా. ఎంత మాట అన్నావు, పరువంత తీసావన్నా. అసలు నా గురించి చెప్పాలంటే సార్ అసలు నా టైమింగ్ రైమింగ్ ఎవరికి రావు సార్. అన్న ఎవడన్నాడు? నువ్వు చెప్పరా, నువ్వు చెప్పరా, నువ్వు చెప్ప, నీ ముందు తెలిసింది. కమల్ హాసన్, విక్రమ్, సూర్య, రజనీకాంత్, విజయ్ వీళ్ళందరికి యాక్టింగ్ నేర్పిందో తెలుసా అన్న? నేనేనన్నా, నేనే. వాడికంటే మనమేనా ఎవరా కదా. ఇంకా చెప్పు అన్న. బేసిక్ గా తమిళనాడులో ఏమంటారు తెలుసా అన్న? మినీ తలైవా, మినీ తలైవా, మినీ తలైవా అంటారు. ఒక్క నిమిషం, సేమ్ డైలాగ్ చెప్పు నాన్న, సేమ్ డైలాగ్. తమిళనాడులో నన్ను అందరూ ఏమంటారంటే మినీ తలైవా, మినీ తలైవా అంటారన్న. ఓకేరా, నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ నేను మీకు బ్రేక్ ఇవ్వాలి. అవునే, నేను మీకు బ్రేక్ ఇవ్వాలంటే మీరిద్దరు ముందు నాకు బ్రేక్ ఇవ్వాలి టీమ్ లీడర్ గా. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నా? నా గురించి మీరు నిజాలు చెప్పాలి. ఏముంది, స్కిట్ చేయమంటే సీరియల్ చేస్తావు, మర్చిపోతావు. నా గురించి చెప్పమంటే శంకర్ గారి గురించి చెప్తారేంట్రా? సారీ అన్న, అలవాటు అయిపోయింది అన్నా. అసలు నువ్వు కామెడీకి కితకితలు పెట్టిస్తావన్నా. అన్నా నువ్వు కామెడీ చేత కన్నులు కూడా పెట్టిస్తావన్నా. అన్నా నువ్వు దేవుడు అన్నా. అన్నా నువ్వు సహదేవుడు అన్నా. అన్నా నువ్వు గాడు అన్నా. అన్నా నువ్వు ఇచ్చిగాడు అన్నా. గాడుని జరిగేసినా కూడా నువ్వేనన్నా. అవునన్నా. గాడుని తిరిగిస్తే సాయిగా అంటే నన్ను కుక్క అంటావురా? అంటే విశ్వాసంలో నిన్ను మించిన కుక్కే లేదన్నా. సూపర్ రా అన్నా. నిన్ను అంత లేపాం కదన్నా, మరి మా గురించి కూడా నువ్వు నిజాలు చెప్పొచ్చుగా. సాయి అన్నా నువ్వు మామూలు రైటర్ కాదురా సాయి. అప్పుడప్పుడు నీ ప్రాస చూస్తుంటే నాకు నువ్వు త్రివిక్రమ్ గారికి తమ్ముడు అనిపిస్తుందిరా. ప్రసాద్ నువ్వు మామూలు యాక్టర్ కాదురా. నిన్ను అందరు మినీ తలైవ అంటారు కదా, కాదురా నువ్వు మాక్సిమం తలైవరా. నువ్వు నటనకే నటనవిరా. అప్పుడప్పుడు కలమ్మ తల్లి నీ దగ్గర ఎందుకు నటన నేర్చుకోలేదని బాధపడుతుందిరా. రే చాలు కానీ కిందికి రండి. లేదు మాకు ఎక్కడ బాగుందన్న. కిందికి రండిరా. లేదు మాకు ఎక్కడ బాగుందన్నా. మన ముగ్గురి గురించి చెప్తాను రా, మన టీం గురించి. మేము అలాగా అక్కడికి వచ్చినా నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్కడికే రావాలి. సో ఎక్కడికి వచ్చే చెప్పేసుకుందాం. ఇదేదో బాగుంది. అసలు మా ముగ్గురు టీం గురించి చెప్పాలంటే అసలు ఇందాక నుంచి చూచండాను స్కిట్ రాసేటప్పుడు అరే సాయి కిందికి రారా. ఇందాక నుంచి చూచండరా నా పేరు ఒక్కసారన్నా పలికారా. స్కిట్ లో రాసేటప్పుడు వరే సాయిగా అన్నా శ్రీధరన్నా నువ్వే లీడన్నా నీ మీదే స్కిట్ ఉంటదంటే ఏమో అనుకున్నాను. నీ మీద లేదండి స్కిట్. ఏంది రాసిన డప్పు ఇచ్చి నా మీద ఉండేదా? డప్పు కొట్టుకుంటేదా నేను? మీరు ఎలాగో నా మీద చెప్పర్రా, కనీసం నేనైనా జనాలకు చెప్పుకుంటాను. నా కోసం కొట్టనరా సార్. అసలు నా గురించి చూసారా సార్, ఇది మా టీం లీడర్ మానవత్వం. మానవత్వానికి మంచి పేరు లేవంది. ఒరే నా డప్పన్న ఇయ్యండి రా, నేనే కొట్టుకుంటాను. ఎలా ఉంది సెల్ఫ్ డబ్బా సెషన్? హిలేరియస్ గా ఉంది అని చెప్పలేను కానీ బాగుంది. థాంక్యూ సార్. కాన్సెప్ట్ సెల్ఫ్ డబ్బా అనే మాట వింటమే తప్ప దాని మీద సెల్ఫ్ అని రాసి వెంకీ వచ్చినప్పటి నుంచి మధ్యలో సాయి ప్రసాద్ వచ్చి మాట్లాడింది అంతా బాగా సరదా అనిపించింది. లాస్ట్ లో శ్రీధర్ చెప్పినప్పుడు అందరూ డబ్బా తీసుకుని పారిపోయారు, డప్పు తీసుకొని. బట్ కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. గుడ్, బాగుంది. రోజా గారు
ఎవరు పొగడట్లేదు కాబట్టి మనమే ఓడుకుందామని డిసైడ్ అయినట్టున్నారు. ఏంటి సాయి శంకర్కి రాసినవి ఎట్లాగో చెప్పట్లేదని మొత్తం డైలాగ్ నువ్వే చెప్పేసినట్టున్నావు, ఎప్పుడెప్పుడు రాసుకున్నావని. కానీ శ్రీధర్ టైమింగ్ బాగుంది, ఆ డప్పు వాయించడం మీరు చెప్పే అబద్ధం బట్టి. అంటే మీ డప్పుకి భలే సింగ్ చేశాడు, సూపర్ చేశాడు, బాగుంది. సెల్ఫ్ డబ్బా ఇంతవరకు ఎవరు ఇంత ఫుల్ లెంత్ గా సెల్ఫ్ డబ్బా స్కిట్ చేయలేదు. సో ఇన్ని ఎపిసోడ్స్ లో ఒక వెరైటీ స్కిట్ వచ్చిందంటే పెద్ద విషయం. నైస్. భాస్కర్ అండ్ సుధాకర్ కలిసి ఓ ఏదో పని చేశారు. ఆ పని వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇంతకీ ఆ పని ఏంటి, వాళ్ళ బాధ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్ అలాంగ్ విత్ బుల్లెట్ భాస్కర్. హాయ్ అండి, నేను ఓ పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నానండి. ఆ ప్రాబ్లం తీర్చేది ఒక్కడేనండి, వాడే భాస్కర్ అండి, మా ఫ్రెండ్. వన్ ఫోన్ చేస్తాను. హలో హలో భాస్కర్. చెప్పరా. అరే ఎక్కడున్నావురా? కృష్ణానగర్. అరే నీతో అద్భుతమైన క్యారెక్టర్ చేయబోతున్నాను. ఏం చేయమంటావు? ఏం లేదురా, నేను ఒక దగ్గర అంటే ఒక ప్రొఫెషనల్ వాళ్ళ దగ్గర నేను ఒక 10 లక్షలు తీసుకున్నాను. అయితే నువ్వు రోబో గెటప్ వేయాలరా. రోబో గెటప్ ఖర్చు అవుద్ది. అంటే నేను ఒక 5,000 ఇస్తాను, ఓకేనా? 5,000 కాదు 10,000 కావాలి. 10,000? పోనీ 8,000 ఇస్తాను రా. 8,000 ఇస్తావు, డ్రెస్ కి 2,000 నీ బాబు ఇస్తాడా? వచ్చేరా 10,000 ఇస్తాను గానీ. సేమ్ రోబోలా ఉన్నావురా. ఉప్పుతో కొడతా. రోబో డ్రెస్ వేస్తే రోబోలాగే ఉంటాడు రా. నీకు చెప్పిన మ్యాటర్ చెప్పాను కదా, వాడు మనం కొద్ది క్షేమాలు రాపోతాం ఇక్కడికి. వాడు రాగానే నువ్వు రోబోలాగా నటించాలి. అంతే కదా, నేను చూసుకుంటా. ఇంతకీ నువ్వే స్టైల్లో చేస్తావు? రజనీకాంత్. చెయ్యో సార్. 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి నిన్ను తయారు చేయడానికి ఎంతో కష్టపడి ట్రైన్ టికెట్లు వేసుకుని వచ్చి కొడతారు చెన్నై నుంచి. అరే అది కాదురా, ఒరిజినల్ వాయిస్ లోనే డైలాగులు చెప్పలేవు, పైగా మిమిక్రీ చేస్తూ డైలాగ్. ఎవరి పని అని చేయాలి. నా దగ్గర 10 లక్షలు తీసుకొని అద్భుతమైన రోబోని ఇస్తానన్నావు, ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు. వేర్ ఇస్ ద రోబో? చూడు నాన్న, చెప్పు. 10 సంవత్సరాల నుంచి బాగా అద్భుతంగా తయారు చేసి చిట్టి రోబోని తయారు చేశాను. వషి, కెన్ ఐ టెస్ట్ ద రోబో? చెయ్యి. చిట్టి వాక్ వాక్ వాక్. వాట్ ఇస్ దిస్ వషి? వాట్ ఇస్ దిస్? ఒక్క అడుగు కూడా వేయలేని ఈ చెత్త రోబోను నువ్వు తయారు చేసింది నా 10 లక్షలు నాకు ఇచ్చాయి. జస్ట్ వెయిట్, జస్ట్ వెయిట్. ముందు కొట్టేవారు అలా పడేమిట్రా? ముందే గెలిచిస్తాడు, డౌట్ అవుతుంది. జస్ట్ వెయిట్ బోరా. చిట్టి స్టాండ్ అప్. రన్. స్టాప్ స్టాప్. బ్రిలియంట్ అయిన రోబోని తయారు చేసావు వషి, బ్రిలియంట్ రోబో. వషి, నేను ఇప్పుడు చిట్టికి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, కరెక్ట్ గా ఆన్సర్ చెప్తుందా? తప్పకుండా. చిట్టి స్టాండ్ అప్. నీకు తెలుగు వచ్చా? అరే నీ అమ్మ కడుపు కూడా పోరంబో కదా, పనికి మళ్ళీ ఏదో నీచుడ నికృష్ణ దుర్మార్గుడు. నీకు పెండం పెట్ట. చిట్టి రష్మిలా యాక్టింగ్ చేసి చూపించు. ముందు రేస్మిని బాగా యాక్ట్ చేసి చూపించమనండి, అప్పుడు చేయపోతాడు కండి. చిట్టి నీకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మనిషి గొప్పవాడా రోబో గొప్పవాడా? ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఈ కళ్ళు ఎలా ఉన్నాయి? కళ్ళు ఎలా ఉన్నాయి? అక్ష నీలాగే ఉన్నాయి. చెప్పు, నోరుంది కదా. అదే బాగున్నాయి, నాలాగే ఉన్నాయి. ఆ పెదాలు చూడు, ఆ జుట్టు చూడు, ఆ జుట్టు చూడు. వెనకాల ఏమీ లేదు, నీ ఫోటో. ఎవరిలాగా ఉంది చెప్పు? నీలాగే ఉంది. ఆ లిప్స్ ఎవరిలాగా ఉన్నాయి? బ్యూటిఫుల్ లిప్స్. ఇంత మాత్రం లిప్స్ యారికి ఉంటుంది చెప్పు? నీలాగే ఉంది కదా, చూసావా? సూపర్ చిట్టి, సూపర్. బ్రిలియంట్ ఆన్సర్, బ్రిలియంట్ ఆన్సర్. వషి 1 మినిట్ వస్తా. వసి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సినిమాలు అన్నావు, పబ్బులు అన్నావు, పార్కులు అన్నావు, ఇప్పటి వరకు ఏమి లేదు. ఇంతకు ఇదేంటి? అంటే ఇది చిట్టి నేను తయారు చేసిన రోబో. రోబోనా? ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. పూజించ యంత్రం. ఓ మై గాడ్, అన్బిలీవ్. మిస్టర్ వాసి, ఐ లవ్ సనా. నా మూడు మొత్తం మారిపోయింది. ఐ లవ్ సనా, ఐ లవ్ సనా. సనా లేకపోతే అది నా లవర్ రా. నో,
ఐ లవ్ సనా. నీకు పెళ్లి చేసుకుని కుదరదు రాది. ఎందుకు కుదరదు? నువ్వు రోబోరా. రోబోకి నీకు తేడా ఏంటి? అబ్బా నేను చేసి నువ్వేం చేయలేవురా. అదే ఏంటని అడుగుతున్నా. నేను సంసారం చేయగలను. నేను చేయగలను. వసి నాకు ఒక్కసారి మీ రోబోని పంపించి వాడుకుంటా ప్లీజ్. నేను కూడా ఇలా ఒక ఆట ఆడుకొని వస్తాను. ఏ ఆటరా? అమ్మా నాన్న. బోరో బోరో వాట్ హ్యాపెన్? ప్రాబ్లం వచ్చిందయ్యా. ఏంటి? వీడు నా సనా కావాలంట. వాట్? సనా కావాలన్నా? అవును. చిట్టి Yeah. అలా కుదరదు. ఎందుకంటే నువ్వు మిషన్ వి, పెళ్లి చేసుకోవడం కుదరదు సనాని. అదే ఎందుకు కుదరదు? ఐ వాంట్ క్లారిటీ. ఎందుకంటే నువ్వు మనిషివి కాదు కాబట్టి. ఐ వాంట్ క్లారిటీ. చిన్నపిల్లలు రోడ్డు మీదకి వెళ్తే అడుగుతున్నారు నీ దగ్గర అది లేదు అది లేదని. అదేంటో నాకు ఇప్పటికొచ్చి తెలియట్లేదు. ఐ వాంట్ ఆన్సర్ మిస్టర్. ఒకటి గుర్తుపెట్టుకో, సనాన్ని కానీ నాకు ఇవ్వకుండా పెళ్లి చేయలేదనుకో సాఫ్ట్వేర్ మొత్తం డిలీట్ చేస్తా. దీనివల్ల చాలా పెద్ద ప్రాబ్లం. ఒక పని, వీడికి నేను ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్ లో వీడు కంపల్సరీ ఫెయిల్ అవుతాడు. టెస్ట్ పాస్ అయితే ఒకవేళ కాడు 100% పాస్ అయితే కాడని చెప్తున్నాడు కదా. పాస్ అయితే నాకు ఇచ్చేయి. ఒక్క నిమిషం, ఇప్పుడు టెస్ట్ పెట్టు. నీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, అడుక్కో. కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే సనా నీది, లేకపోతే సనా వసిది. ఓకే మిస్టర్ బోరా. రజనీకాంత్ గారికి ఉన్న బిరుదులేంటి? నీకు తెలిసిన రెండే రెండు. ఒకటి తల ఇవ, మరొకటి సూపర్ స్టార్. నీకు తెలియదు మరొకటి ఉంది, అదే పద్మ విభూషణ్. నేను చెప్పాను కదా కంపల్సరీ ఇది ఓడిపోతుందని. మిస్టర్ బోరా, ఎందుకు? కావాలంటే ఒకసారి గూగుల్ సెర్చ్ కెళ్ళి చెక్ చేసుకో. ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్ న్యూస్. హలో జడ్జెస్, మీ డిస్కషన్ ఆపి మీరు కూడా ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. మాకు తెలుసు. వావ్, సూపర్ బ్రిలియంట్ ఆన్సర్ చిట్టి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. చిట్టి, నీకు టీవీలో ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి? జబర్దస్త్. వావ్, జబర్దస్త్ ద అల్టిమేట్ కామెడీ షో. సరే, నీకు ఆ జబర్దస్త్ లో నుంచి క్వశ్చన్, ఈ సంవత్సరమైన చలాకి చంటికి పెళ్లి అవుతుందా? ఒక్క నిమిషం. సారీ మిస్టర్ బోరా, నా సాఫ్ట్వేర్ 2050 వరకే లోడ్ అయింది. అంతవరకు అయ్యే సూచనలే. దిస్ డైలాగ్ ఇస్ రిటన్ బై సుధాకర్. సూపర్ సూపర్ చిట్టి, బ్రిలియంట్ ఆన్సర్. నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావు. ఇక సనా నీదే. నీ పెళ్ళని ఇచ్చినట్టు ఇస్తున్నారా? అది నా లవర్ రా. ఒరేయ్, నేను ఇచ్చేయలేదు. వసి, నేను చెప్తున్నాను కదా చిట్టిదే. నేను ఇవ్వను. అయితే నా టెల్లెక్స్ నాకు ఇవ్వు. అంటే ఇప్పుడు తప్పదా? తప్పదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్తున్నాను కదా, చిట్టి కంపల్సరీ సనాని పెళ్లి చేసుకుంటాడు. ఓకే. చేసుకున్న తర్వాత అలా తీసుకెళ్లి ఇలా తీసుకొస్తాడు. తర్వాత సనా నీది, చిట్టి నాది. వాని గురించి నీకు తెలియదురా. వాడు అలా తీసుకెళ్ళి ఇలా తీసుకురారా. వాడు ఏదేది చేస్తాడు. ఏం చెయ్యడు వసి, ఎందుకంటే వాడు ఉట్టి మిషన్, వాడికి ఫీలింగ్స్ ఉండవు. నీకు తెలుసురా, వాడి ఫీలింగ్స్ అన్ని నాకు తెలుసురా రే. చూడు వసి, నేను చెప్పేది ఏంటంటే మనిషికి ఉండాల్సిన కొన్ని మీ మిషన్ కు లేవు. మిస్టర్ బోరా, మాట మాటికి నీ దగ్గర లేదు లేదు అంటే తీయాల్సి వస్తుంది బయటికి. వెంటనే సనాని తీసుకొని హనీమూన్కి వెళ్ళిపో. నేను ఒప్పుకోను. చూడు వసి, హనీమూన్కి తీసుకెళ్ళిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాడి దగ్గర అది లేదు. ఎవరు చెప్పాడండి? హనీమూన్ కొద్దురా, తిండి మాత్రం ఓకే. మిస్టర్ బోరా, Yes. కేసు వేయమంటావా ఇస్తావా? వద్దు చిట్టి, ఈ డబ్బులు తీసుకొని నువ్వు హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేయి. సనా కాదా? అరే ఓన్లీ ఒక నెల రా. ఒరేయ్, దాదాపు 1 సంవత్సరం అయిందిరా, వాడు ఇంకా రాలేదురా. నా సరే ఎక్కడ రా? వస్తాడు. ఎక్కడా వస్తాడు, వెయిట్ చేయి. ఎక్కడ వెయిట్ చేయ? చిట్టి చిట్టి రోబో నా జట్టు కట్టి రోబో తట్టి తట్టి చూసే జత కట్ట చిట్టియో చిట్టి చిట్టి రోబో నా జట్టు కట్టి రోబో తట్టి తట్టి చూసే జత కట్ట చిట్టియో. ఎవర్రా వీడు? హీఈస్ మై సన్ పొట్టి. 1 minute డాడీ, ఒకసారి నవ్వు, ఒకసారి నాలుగు బయట పెట్టు. నాన్న పొట్టి, ఎందుకు వాడు ఫోటోలు తీస్తున్నావు? మనం కొత్తలు కొనుక్కున్నాం కదా డాడీ, ఓకే. దానికి దిష్టి బొమ్మ కావాలి కదా, ఈ ఫోటో పెడితే సరిపోద్దని. నాన్న, యు ఆర్ అప్డేటెడ్ రా. థ్యాంక్ యూ డాడీ. ఓకే. నువ్వు ఉండరా రే, నువ్వు ఉండరా రే. నేను అట్లా ఇనుములో ఓ హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో ఓ హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. మన జడ్జ్
జడ్జెస్ ఈ స్కిట్ గురించి ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. నాకు బాగా నచ్చింది. You wanna feel my kiss, but you can't. నైస్, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, థ్యాంక్ యూ. బాగా ఎంజాయ్ చేశారు. రోజా గారు. నాకైతే చిట్టి రోబో బాగుంది. ఏంటి సుధాకర్ 10 లక్షలు కక్కుర్తి పడితే ఏం చేద్దాం మేడం? గర్ల్ ఫ్రెండ్ పోయింది, అన్ని పోయింది. అంతా ఈ బోరో వల్ల. ఇది బోరా వల్ల. బోరా నువ్వు పోరా. బాగుంది, ఓకే థ్యాంక్ యూ. కొత్తగా అనిపించింది. Nice. ఫటాఫట్ పంచలేసి నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ షో అంటే అత్త కోంటే కోడలు. నేను మీ యాంకర్ సుదీప్. ఇప్పుడు మీ ముందుకి అత్త కోడలుగా వస్తున్నారు అత్త అండ్ కోడలు. కట్ కట్ కట్. ఎలా వచ్చిందిరా అన్న? సూపర్ వచ్చింది అన్న. చెప్పాను కదా మన షోకి రైటర్ అవసరం లేదని. మీరు కూడా అవసరం లేదు. ఏంటి? అదే అన్న, మీరు కూడా అవసరం లేదు. మీ పేరుంటే చాలు షో అలా లేస్తుంది అంటున్నా. నెక్స్ట్ అదే చేస్తున్నాను. అయితే క్లాప్. అదే అందరూ క్లాప్స్ అంటున్నానన్న. ఓకే, ఆ విషయం పక్క పెట్టు. ఆ. మన ఈ ఊరు వచ్చామని చెప్పావా? ఓ చెప్పానన్న. మన ప్రోగ్రామ్ కి అత్త కోడలుగా ఎవరు వస్తున్నారు? ఎవరు రాలేదన్న. అదేంటి, మనం వచ్చామని చెప్పావా? మనం వచ్చామని చెప్పి ఇళ్ళకి తాళాలు వేసుకున్నారు. టీవీ వాళ్ళం వచ్చామని చెప్పావా? వాళ్ళ ఇంట్లో టీవీలు ఉన్నాయంట, నా టీవీలు అవసరం లేదంట. టీవీలో వాళ్ళం అంటే టీవీలో అమ్మే వాళ్ళం కాదు, ఆ? టీవీ షో చేయడానికి వచ్చిన వాళ్ళమని. ఆ విషయం చెప్పే మనకి పారిపోయారు. అది కాదురా, ఆ. ఇప్పుడు అక్కడ ఇల్లు కనపడుతుందా? ఆ ఇంట్లో కోడలు ఉంటుంది, ఆ. తీసుకొచ్చాయి. ఎవరండి? మేడం మేడం ప్లీజ్ మేడం, రండి మేడం. మేడం 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 ప్లీజ్ మేడం, నాకు చాలా పనులు ఉన్నాయా, రాను కుదరదు. 5 నిమిషాలు మేడం, మీరు కోఆపరేట్ చేస్తే కెమెరా కూడా రెడీగా ఉంది మేడం. అమ్మా, మీరేదో అనుకున్నట్టున్నారు. అలా కాదు మేడం, ఒకసారి అలా వచ్చిపోండి మేడం. ఏం చేస్తున్నారండి? అదేనయ్యా, ఒకసారి వచ్చి వెళ్ళమన్నావు కదా, అందుకే వచ్చి వెళ్ళాను. అది కాదు మేడం, మేము టీవీ షో చేస్తున్నాం మేడం, ఒక్కసారి షూటింగ్ చేసుకుంటాం, రండి మేడం. టీవీ షోనా? వావ్, టీవీ షో అంట. యాంకర్ ఉన్నారు, కెమెరామెన్ ఉన్నారు, మీరు కూడా కత్తిలా ఉన్నారు. ఓకే, మన షోకి కోడలు గారు వచ్చారు. ఓకే, వెల్కమ్ టు కోడలు గారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చేసే వంట పేరు మునక్కాడకి ముచ్చెమటలు. ముచ్చెమటలు అని ఎందుకన్నానంటే, ముందుగా బారుగా ఉన్న మునక్కాయలు తీసుకొని వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో వేడి చేయగానే ఆవిరి వస్తుంది కదా, అందుకే మునక్కాడకి ముచ్చెమటలు అని చెప్పారు. ఇది వంట ప్రోగ్రాం కాదు. ఒకసారి కోడలి పిల్ల ఎక్కడ చచ్చావే? ఇంకా పనులు వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నావే పరాయి మగవాడితోటి? అంటే మీరు అత్తగారు? యా. అత్తగారు, ఇది టీవీ షో. టీవీ షోనా? యా. టీవీ షో? యా. అయ్యో. అయ్యా. అయ్యో. ఓకే. అయ్యో. ఆ. అయ్యయ్యయ్యయ్యో. అత్తగారు, ఈ టీవీ షోకి అత్తగారు వచ్చారు. వెల్కమ్ టు అత్తగారు. నమస్కారం. చేసుకున్న వంట పేరు గుత్తితో గుమగుమ. ముందుగా గుత్తులుగా ఉన్న వంకాయని గుండ్రంగా కట్ చేసుకోవాలన్నమాట. అత్తయ్య, మునక్కాయల్ని కట్ చేయాలి. కాదు వంకాయనే. కాదు మునక్కాయే. కాదు వంకాయే. అత్తయ్య, మునక్కాయ అని చెప్పారు. ఆపండి. ఇది మీరు అనుకున్నట్టు వంట ప్రోగ్రాం కాదు. దిస్ ఇస్ ద సుదీప్ షో. అంటే అత్త, కో అంటే కోడలు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు 3 రౌండ్లు ఉంటాయి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళదే ట్రోఫీ అన్నమాట. ఓకే, రెడీ? మీ ఫస్ట్ రౌండ్ వచ్చేసి యువర్ ఫస్ట్ రౌండ్. ఊర్లోకి టీవీ వాళ్ళు వచ్చారంట. అరే ఆనంద్, ఇట్రా. అంటే ఫ్యాన్స్ మన గురించి ఎగబడుతుంటారు. మనకి 2 స్టేట్స్ లో ఫాలోయింగ్ ఎక్కువ, అందరిని కంట్రోల్ చేయి. షూటింగ్ జరుగుతుందంట, రండ్రా రండ్రా. రేయ్ రేయ్ అన్న, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కదా, యాంకర్ ఎవరన్నా? ఏంట్రా? స్పెట్స్ పెట్టుకో అన్న. ఓకే, సుదీప్ గారు మీరా? సార్ లేకండి సార్. అదే ఎంత పెద్ద ఫ్యాన్స్ అర్థమైంది. అక్కడ కూర్చోండి, షో అయిపోయిన తర్వాత మాట్లాడతామా. ఓకే, యువర్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. రెడీ ఫర్ ద ఫస్ట్ రౌండ్. యువర్ ఫస్ట్ రౌండ్. అబ్బా అబ్బా అబ్బా
అబ్బా ఎంత బాగున్నావురా నాయన. రోజు నీ ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటాను నాయన. మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది ఆ ప్రోగ్రామ్. మధ్యాహ్నం 12 గంటలకు రాదు నాయన. గుర్తొచ్చింది నాయన, సోమవారం నుండి శనివారం దాకా రాత్రి 9 గంటలకు వస్తుంది. అదే కదా నాయన? అది కాదమ్మా, రోజు సాయంత్రం 6 గంటలకు వస్తుంది. గుర్తొచ్చింది నాయన. చూసావా? చూస్తాను ఓకే, నాయన. నా షోలో నీకు బాగా నచ్చింది ఏంటి? షో అంతా అయిపోయినాక కట్, రేపు కలుసుకుందామని చెప్తావు చూడు. నాయనా, నీ ఫ్యాన్ నాయనా నేను. ఓకే ఓకే, ఫ్యాన్ బాగుంది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ప్రోగ్రామ్ కలు నాయనా. ఖచ్చితంగా మాట్లాడతాను. ఓకే, ఇదన్నమాట ఫాలోయింగ్. వెల్కమ్ టు అవర్ షో. ఇప్పుడు వచ్చేసి రౌండ్ పేరు బ్యాటా బాలా. అత్తగారు బ్యాట్ పట్టుకుంటే కోడలు గారు బంతిని టపి టపి రేస్తారు అనమాట. అత్తగారు ఆ బ్యాట్ ని టకి టకి అని కొడతారనమాట. అత్తగారు కోడలు గారు బంతులు తీసుకోండి, అత్తగారు బ్యాట్ పట్టుకోండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. వచ్చే పొచ్చిదానా, నువ్వేం బ్యాట్ ఎత్తుతావే? ఆ రోజుల్లో బ్యాట్ ఎలా ఎత్తే వాళ్ళం. ఓకే తల్లి, నువ్వు ఈ ప్రోగ్రామ్ లో లేవు, తర్వాత మాట్లాడతాను. తీసుకెళ్ళా. షో అయిపోయిన తర్వాత చూసుకున్నారు. షో అయిపోయిన తర్వాత కూర్చున్నాం. ఓకే, యువర్ సెకండ్ రౌండ్. రెడీ? గంట కనగన అనమాట. ఓకే, గంట తీసుకుంటాం. ఎవరైతే టకి టకి అని 5 seconds లో కొడతారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ కోడలు గారు రెడీ? 1 2 3 స్టార్ట్. 5 seconds లో 30 times కొట్టారు. ఇప్పుడు అత్తగారు కమాన్ కొట్టండి. రెడీ, యాక్షన్. ఓకే, ఎంత హైట్ ఉన్నారని కాదు, ఇద్దరికి ఈక్వల్ హైట్. నేను ఈక్వల్ హైట్ నాయనా. నేను కొడతాను కొడతాను. గంట చూస్తుంటే మా ఆయన గుర్తుకొస్తున్నాడు నాయన. మీ ఆయన గుర్తున్నాడు ఏంటమ్మా? పెళ్ళైన కొత్తలో మా ఆయన పెళ్లి గుడికి తీసుకెళ్ళాను నాయన. నేను గంట కొట్టలేకపోతే రొమాంటిక్ గా ఎత్తాను నాయన. గంట కొట్టాను, గంటకు తెచ్చిపెట్టిన ఆయన. నేను ఎత్తితే మీ ఆయన ఏంటి? ఇక్కడ ఎవరైనా చచ్చిపోతారు. ఇప్పుడు థర్డ్ రౌండ్ ఏంటంటే చెంగు బిల్లా చెట్టు కింద రాయి అనమాట. ఓకే, నేను బిల్ వేస్తాను. ఎవరైతే టక్కి 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 వెళ్ళి దానికి బిల్లని తీసుకొస్తారో వాళ్ళు విన్నర్. ఓకే, ఇటు వచ్చేయండి కోడలు గారు. రెడీ? 1 2 3 గో. వాళ్ళే ఎగురుతారు నాయన. నేను దొక్కుతాను ఆయన, నేను దొక్కుతాను ఆయన. ఆయన గుర్తొచ్చింది, నీ పక్కన ఒక గుంట చొక్క పెట్టుకుని లస్సీయో షరపత్తో. లస్సీ కాదు, లాసా. అది లేదేం నాయన. అది నా దగ్గర ఎందుకు ఉంటుంది? నువ్వు రవి కదా నాయన? కాదు. మరి ఎవరినైనా నువ్వు? సుదీప్ బ్యాంకర్. నీ నోట్ల మన్న పడాని ఇట్లా పీనగలు వెళ్ళా అనవసరంగా 2 గంటలు వెయిట్ చేస్తా. నెక్స్ట్ ఏ ఊరికి వెళ్తున్నావు? నాకు ప్రకాష్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు ఒకడు తగులుకుంటారంట, ఎవరో ఒకళ్ళు. ఏనా నీకు అనుభవం ఉంది సార్. అది మగోళ్ళు ఆడవాళ్ళు అనవసరం, ఒకడు మాత్రం ఆడికి ఆడు లేదండి, ఆడ తగులుకోవడం ఏ పని చేయనివ్వరండి. అందులో టీవీ వాళ్ళంటే కొంచెం చనువు ఎక్కువ ఉంటది. బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ రా. రోజా గారు, మీ హడావిడి బాగుంది ప్రకాష్. థ్యాంక్ యూ. అండ్ అత్త యాక్టివ్నెస్ బాగుంది కోడలతో పాటు. నైస్. సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ రోజు స్కిట్స్ చూసారు, సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. నౌ ఇట్స్ టైం టు బిగిన్ అవర్ వెరీ ఓన్ డంషరాజ్. సో జడ్జెస్, ఈ రోజు డంషరాజ్ రౌండ్ లో వాట్స్ ది థీమ్? జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్. ఓకే, ఆర్ వి రెడీ? రోజా గారు, ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఫస్ట్ చంద్ర. Your time starts now. నువ్వు. కరెక్ట్. నేను. వాడిని చూస్తే ఏమనిపిస్తుంది? టెంపరా? దేవుడా దేవుడా. కరెక్ట్ కరెక్ట్. అదే చంద్ర.
సాంగ్ గుర్తుంది సార్, వర్డ్ రావట్లేదు నాకు అది. అందుకే జీవన్ని నేను తిట్టాలనుకునేది చెప్పు. వట్టి వెదవను. ఏం వెదవా? దేవుడా 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 నేను 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 పనికి మాలిన చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. Your time starts now. నేను విజిలేసే ఆంధ్ర సోడా బుడ్డి. అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డి. సో నాగబాబు సార్ టైం 1 minute 18 seconds. మరి రికార్డ్ ని ఎవరు బీట్ చేస్తారో చూద్దాం. సో నాగబాబు సార్, రోజా గారు, సెకండ్ ఎవరు? సెకండ్ సుడిగాలి సుధీర్. Your time starts now. హీరోయిన్ రష్మి, గీత, ఇంచ్, అంగులు. ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు? సెకండ్ చెప్పు, సెకండ్ చేద్దాం. అదే సెకండ్ చెప్తున్నావా? స్కేల్ రా. గీత, తర్వాత రాడ్డు. రాడ్. మీ సెంటీమీటర్ 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 నువ్వు పదము పాట కదా. సెంటీమీటర్ ముందు పద, ఫస్ట్ పాట ఏది? You wanna follow. నేను చెప్పరా వచ్చి చంపేస్తాను, కూర్చో. అరే ఫస్ట్ చెప్పరా, ఫస్ట్ చెప్పు సీనిపూర్, ఫస్ట్ చెప్పు, ఇది చెప్పు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇల్లు ఎక్కడుంది? సార్ సార్ మీరు డైవర్ట్ చేస్తారు సార్. అరే మీరు చేయట్లేదా? ఇంటి పేరు నందమూరి. చందమామ. నందమూరి చందమామ. ఇంకా అవ్వలేదు. నందమూరి చందమామ. ఏంట్రా అది? ఎంత ఊపో. నందమూరి చందమామకి ఎంత ఊపో. బ్రెడ్ ముక్కలాంటి బుగ్గ ఎంత తీపో, బొడ్డు కింది చీర కట్టు ఎంత సోపు. ఓకే, సో ఒక సాంగ్ గెస్ట్ చేయడానికి అరగంట తీసుకున్నారు. మళ్ళీ సెకండ్ సాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇంకో అరగంటలు అయిపోతాయి. సెంటీమీటర్ కదా, మరి సెంటీమీటర్ నవ్వు. తాగడం. రేష్మి అయిన తర్వాత లేపమా. ఓ కొంటె పిల్లనే చూసా. సెంటీమీటర్ నవ్వమని. సో నాగబాబు సార్ సక్సెస్ఫుల్ గా 1 రైట్ ఎంత టైం లో చెప్పారు? 4 నిమిషాలు 6 సెకండ్లు పట్టింది. నెక్స్ట్ పటాష్ ప్రకాష్ టీం నుంచి ఆనంద్ అండ్ కార్తీక్. Your time starts now. బంతి. బంతి పూల జానకి. రాక్షసి. ఫస్ట్ ఏదో చెప్పు. రాక్షసి. బంతి రాక్షసి. రాక్షసి అనగానే పాట గుర్తు రావాలి. రాకాసి రాకాసి. Your time starts now. టెంపర్. నీ తాత టెంపర్. అయ్యే టెంపర్, బాబాయి టెంపర్, నువ్వింకా టెంపర్. సో నాగబాబు సార్, రోజా గారు టైం 40 seconds. ఓకే, సో పటాష్ ప్రకాష్ గారి టీం నుంచి ఆనంద్ అండ్ కార్తిక్ వచ్చి 40 seconds. ఐ మీన్ సూపర్. 40 seconds లో 2 కరెక్ట్ చెప్పారు. వెల్ డన్ గైస్. సో రోజా గారు నెక్స్ట్. బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్. Your time starts now. రావే కొత్త సినిమా, పాత సినిమా, రీసెంటా? టెంపర్. స్టూడెంట్ నెంబర్ 1. అది కాదన్నా, పాటలో ఫస్ట్ పదం చెప్పు. వస్తావా 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 వస్తావా, రమ్మన్న చోటుకి వస్తావా. ఇస్తావా ఇస్తావా
సూపర్ హిట్ సాంగ్. సినిమా పేరు చెప్పు. స్టూడెంట్ నెంబర్ 1, సాంబా, నాగ, సింహాద్రి. నువ్వు యాక్ట్ చేసి చూపించు కింద పడి. చీమ 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 స్టూడెంట్ ఎవరు? పడ్డానండి. ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది, పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నాగబాబు సార్ టైం 56 seconds. నిజంగా నిజంగా నెక్స్ట్. వెంకీ మంకీ. Your time starts now. నువ్వు, నేను, నీ నీ నవ్వుల తెల్లదనాన్ని నాకు మళ్ళీ నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువకు యువకు యువకు. Second one. బుడ్డ. బుడ్డ, దాన్ని ఏమంటారు ఇంకా తెలుగు పదాలు చెప్పు. చిన్న, ఏదో ఒకటి చెప్పు శ్రీధర్. ఆయన యాక్టింగ్ నీకు ఏమర్థమవుతుందో చెప్పు. చిన్నది, పెద్దది. పాట గుర్తు రాలేదు మేడం. ఇటు చిన్న, ఇటు పెద్ద. అయిపోయింది, టైం మొత్తం దొబ్బింది. చిన్న, చిన్నదో వైపు పెద్దదో వైపు. సో జడ్జెస్ ఈ రోజు మన డంప్ రౌండ్ లో మాక్సిమం డిప్రెషన్ లో ఎవరు వెళ్ళారు సార్? మన రామ్ ప్రసాద్ అండ్ శ్రీనివాసు డిప్రెషన్ లో వెళ్ళారు. And the winner goes to పటాస్ ప్రకాష్ టీమ్, కార్తిక్ అండ్ ఆనంద్. సో డిప్రెషన్ అండ్ నాన్ డిప్రెషన్ లో ఉన్న టీమ్ మెంబర్స్ అందరూ స్టేజ్ పైకి వచ్చేయండి. Okay, so now it's time to look at some serious score. Let's start with Sudigari Sudhir and team Roja garu. Nagbabu sir. Venky Monkeys and team Roja garu. Nagbabu sir. Patas Prakash and team Roja garu. Nagbabu sir. ఈ రోజు జడ్జెస్ చాలా మంచి మూడ్ లో ఉన్నారు. సో మూవీ గారు చమ్మక్ చంద్ర అండ్ టీమ్ రోజా గారు. నాగబాబు సార్. ఫైనలీ సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్ రోజా గారు. నాగబాబు సార్. Performer of the day goes to బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్. Oh my God! Congratulations! సునామీ అయిన ఫేస్ చెయ్యాలేని రేస్ లాంటిదే రమాలో స్పీడు, ఏ ప్రపంచమైన కంచె వెయ్యాలేని బెంచ్ మార్క్ లే రమాలో స్పీడు. Oh my God! Tsunami Sudhakar and Bullet Bhaskar garu మీరు గెలుచుకుంటారు 25,000 rupees, 10,000 rupees from MVR Mall Vizag and 15,000 rupees from Extra Zabardast. I'm sure సుధాకర్ గారు అండ్ భాస్కర్ గారు ఇది మీకు చాలా ఇమోషనల్ మూమెంట్ అనుకుంటా, కానీ మీ ఎమోషన్స్ ని కంట్రోల్ లో పెట్టుకొని వెళ్ళి పోజ్ ఇవ్వండి. The viewers, ఈ ఎపిసోడ్ ని సూపర్ డూపర్